అలాగే మిస్సెస్ రావు, ప్రతి ఒక్కళ్ళు చేసే వ్యాపారం రియల్ ఎస్టేట్. ఒకప్పుడు సినిమాల్లో చూపించేవాళ్ళు, పెళ్లి చేయాలంటే ఉద్యోగం లేకపోతే ఎల్ఐసి ఏజెంట్ అని చూపించేవాళ్ళు. సినిమాల్లో కూడా చూపించారు కొన్ని సినిమాల్లో, మావాడు ఎల్ఐసి ఏజెంటు అని. ఉద్యోగం లేకపోతే అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటేనే ఉద్యోగం, లేదంటే ఉద్యోగం లేనట్టే లెక్క. అందుకే ఎల్ఐసిలో ఏజెంట్ అని చెప్పి చూపించేవాళ్ళు ఆప్షన్గా. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు లేదంటే మీ అబ్బాయి లేదంటే మీ వాళ్ళని అంటే రియల్ ఎస్టేట్. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు రియల్ ఎస్టేట్, ఏదో రకంగా ప్రతి ఒక్కళ్ళు రియల్ ఎస్టేట్ చేయొచ్చు. అందుకే రియల్ ఎస్టేట్ని ఇప్పుడు రాజకీయ కోణం నుంచి రాజకీయ పార్టీలు చూస్తూ ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ కూడా రియల్ ఎస్టేట్ని చూపించి ఓట్లు అడగదు. కానీ మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారి గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ని చూపించి ఓట్లు అడిగింది. ఎందుకు? ఆయన ఎన్నికల సమయంలో ఏం చెప్పారు? 2024లో రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉంది తెలంగాణలో, దానికి కారణం అమరావతి కూలిపోయింది, మనం బాగున్నాం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎకరం అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు వచ్చేది, ఇప్పుడు ఎకరం తెలంగాణలో అమ్మితే 100 ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. ఇదే డెవలప్మెంట్ అంటే. కాబట్టి నేను 10 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి పరిపాలన అందించాను, నాకు మళ్ళీ ఓట్లు వేయండి అని చెప్పి ఆయన ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే తెలంగాణ సమాజం తిరస్కరించింది, ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు కేసీఆర్ గారు. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని, రియల్ ఎస్టేట్ని ఎన్నికల అస్త్రంగా చూపించిన ప్రచారం చేసినటువంటి మొట్టమొదటి లీడర్ ఎవరంటే కేసీఆర్ గారు. ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్తుంది, నేను 250 కోట్లకు అమ్మాను, ఆయన 100 కోట్లకు అమ్మితే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఫలితంగా రియల్ ఎస్టేట్ ఇప్పుడు పడిపోయింది. కారణం ఏంటంటే కృత్రిమంగా లేనటువంటి డిమాండ్ను ఉన్నట్టు క్రియేట్ చేసి పోటీపడి పేద మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి అందనంతగా తెలంగాణ రియల్ ఎస్టేట్ని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు పడిపోయినటువంటి రియల్ ఎస్టేట్ని ఎలాగైనా సరే లేపాలి, లేదంటే ఎన్నికల ప్రచారంలో ఇదొక అస్త్రంగా టీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. కాబట్టి తాము ముందుగా జాగ్రత్త తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నారు. అందుకే అంది వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని రియల్ ఎస్టేట్గా, ఒక ఎన్నికల అస్త్రాన్ని రియల్ ఎస్టేట్ని తీసుకొని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడేంటి లేటెస్ట్, ట్రంప్ టవర్స్లో పెంట్ హౌస్ 62 కోట్లు పలికింది హైదరాబాద్లో. ఇంకా దీన్ని బేస్ చేసుకొని హైదరాబాద్ మొత్తం దానికి తలా తోక లేకుండా రేట్లు, పెంట్ హౌస్ ట్రంప్ టవర్లో 62 కోట్లు పడింది కాబట్టి నాది 10 కోట్లు అంటారు మామూలుగా. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే 250 కోట్లు పెట్టి రాయదుర్గం దగ్గర కొనుగోలు చేశారు ఈ మధ్యకాలంలో ప్రభుత్వం వేలం వేస్తే. అది ఎందుకు కొనుగోలు చేశారు అనేది, వెనక ఏం జరిగింది అనేది చాలామందికి తెలియదు. అలాగే కేసీఆర్ గారి టైంలో 100 కోట్లకి కోకాపేటలో అమ్మారు. ఎందుకు కొన్నారు అనేది, దాని వెనక ఏం జరిగింది అనేది చాలామంది తెలుసుకోలేకపోయారు. ఆ కొనుగోలు చేసినటువంటి వాళ్ళు కంపెనీలు, ఆ కంపెనీలకి ప్రభుత్వాలు ల్యాండ్ ఇస్తారు. ఆ ల్యాండ్ నామినల్ రేటుకి ఇస్తారు. 3 లక్షలకి, 4 లక్షలకి, 5 లక్షల లోపు ఇస్తారు ఎకరా. అట్టా ఆ కంపెనీకి ఒక 10 ఎకరాలు, 15 ఎకరాలు ఇస్తే దానికి బదులుగా ఇక్కడ వేలంలో 1 ఎకరం పడి రేట్లు క్రియేట్ చేసేలాగా ఏర్పాట్లు చేశారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరొకటి ఏంటంటే, ఎక్కడైతే వేలం వేసి రేట్లు ఎక్కువ పెంచాలనుకుంటున్నారో ఆ పక్కనే 50 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక్కడ రేటు పెరిగింది కాబట్టి దాని పక్కన కూడా ఆటోమేటిక్గా అంతే రేట్ అని చెప్పి చెప్తూ ఉంటారు, ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తారు. అదంతా గమనించకుండా అక్కడ ఎకరం 250 కోట్లు పడింది. సో అంటే గజం 300, నాది కూడా గజం 300 కదా అంటారు ఇక్కడ హైదరాబాద్లో ఉండేటువంటి ప్రతి వాళ్ళు. ఎలా 300 అనేది సైంటిఫిక్గా చెప్పలేరు. ఉదాహరణకు ఇక్కడ రాజీవ్ నగర్ ఉంది, లేదా ఈఎస్ఐ ఉంది, లేదా కళ్యాణ్ నగర్ ఉంది, లేదా లకడీకాపుల్ ఉంది, ఆ ఏరియాలో, లేదా కూకట్పల్లి ఉంది, ఆ ఏరియాలో నాది గజం 300 అంటారు, 3 లక్షలు అంటారు. ఎలా 3 లక్షలు మీరు ఎలా సైంటిఫిక్గా చెప్తున్నారు? పోనీ అక్కడ ఎవరైనా సరే స్థలాన్ని 3 లక్షలు పెట్టి కొన్నారా అని అంటే లేదు. అక్కడ ఎకరం 250 కోట్లు పెట్టి కొన్నారు కాబట్టి ఆ లెక్కన నాది కూడా అంతే కదా, అంతకన్నా సెంటర్ కదా ఇది అని చెప్పి చెప్తారు. ఒక అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్లో ఒక 20-30 ఫ్లాట్లు ఉంటాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్, ఒక ఫ్లాట్కి 30 గజాలు 40 గజాలు వస్తుంది. దానికి ఆ 30 గజాలకి 3 × 2 లక్షలు వేసేసి 3 × 60 లక్షలు నాది. స్థలమే రేటే ఉంది, స్థలం రేటుకి నేను ఫ్లాట్ అమ్ముతున్నాను. స్థలం రేటు ప్లస్
కన్స్ట్రక్షన్ రేటు 70 లక్షలు అంటారు డబుల్ బెడ్రూమ్. ఎలా అయ్యా 2 లక్షలు అని అంటే చెప్పరు. ఇప్పుడు ఈ 2 లక్షలు పోనీ భవిష్యత్తులో పెరుగుతుందా? అసలు ఈ 2 లక్షలు ఎలా నిర్దేశిస్తారు? అక్కడ కమర్షియల్ 250 కోట్లు పెట్టుకుని కొన్న అతను కమర్షియల్ హైరైజ్ బిల్డింగ్ కడతారు. అతను ఎన్ని ఫ్లోర్లు అయినా వేసుకుంటారు. కానీ ఇక్కడ ఈ స్థలంలో ఎన్ని ఫ్లోర్లు వేస్తారు మీరు? 5 ఫ్లోర్లు కన్నా ఎక్కువ లేరు కదా. అక్కడ డెవలప్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ డెవలప్డ్. నీకు 2 లక్షలు ఇప్పుడు చెప్తున్న రేటు ఒక్క పైసా కూడా పెరగదు, ఇంకా తగ్గే అవకాశం ఉంది. రేపు డిమాలిష్ చేస్తారు అపార్ట్మెంట్ డిమాలిష్ చేసిన తర్వాత 10-15 సంవత్సరాలు అయింది, ఇంకొక 30 సంవత్సరాలు మ్యాక్సిమం ఉంటుంది. తర్వాత డిమాలిష్ చేస్తారు. డిమాలిష్ అయిన తర్వాత నీ యూడిఎస్ 30 ఉంటుంది. ఆ 30 రేటు ఎంత ఉంటుంది అప్పుడు? ఆ రోజున్న రేటు ఎంత ఉంటుంది? టౌను ఎక్స్పాండ్ అవుతున్న టౌన్కి వెళ్ళిపోతున్నారు అందరూ. ఔటర్ రింగ్ రోడ్డు వైపు అవతలకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎక్కడ దాకా నేను మీకు ఉదాహరణ చెప్తాను. సైబరాబాద్ ఉంది. సైబరాబాద్ రేట్లు ఎక్కువ ఉన్నాయా, సికింద్రాబాద్ రేట్లు ఎక్కువ ఉన్నాయా? లేవు కదా. సికింద్రాబాద్లో సైబరాబాద్లో ఉన్నాయి కదా, రేపు ఫ్యూచర్ సిటీలో ఉంటాయి. అప్పుడు ఇక్కడ సికింద్రాబాద్, హైదరాబాదు లేదంటే సైబరాబాద్ పరిధిలో ఉండేటువంటి ఈ ఏరియాలు మొత్తం ఏదైతే ఉన్నాయో ఇక్కడ మార్కెట్ ఉండదు. అంటే ఒక 10 years 15 years తర్వాత భారీగా నష్టపోయేది మీరే. మీరు కొన్న రేటు కూడా ఉంటుందో ఉండదో తెలియదు. మళ్ళీ అప్పుడు కన్స్ట్రక్షన్కి మళ్ళీ మీరే చేతిలో పెట్టుకోవాలి. ఇది లెక్క. కానీ దీన్ని అసలు 2 లక్షలని ఎలా నిర్ధారిస్తారు? రోడ్డు పక్కన ఉంటే ఒక రేటు ఉంటుంది, రోడ్డు లోపల ఉంటే ఒక రేటు ఉంటుంది. అక్కడేమో రోడ్డు ఫేసింగ్ వాళ్ళు 250 కోట్లు పెట్టుకునేది. ఇవన్నీ ఏముండవు. ఆ 250 కోట్లు మంది గజం 2 లక్షలు అంటారు. ఇలా అన్సైంటిఫిక్గా లెక్కేసి అనాలోచితంగా సోషల్ మీడియాలో కొంతమంది ద్వారా పోస్ట్ చేయించేసి మొత్తం టోటల్గా రియల్ ఎస్టేట్ని పండుకోబెట్టారు, డిస్టర్బ్ చేసేసారు. తెలంగాణ మొత్తం, ప్రత్యేకించి హైదరాబాద్లో కంప్లీట్గా రియల్ ఎస్టేట్ని అసలు అటువైపు చూడకుండా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఆ పని చేశారు కొంతమంది. దీంతో ఇప్పుడు డిజాస్టర్లో ఉంది. డిజాస్టర్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో. దాన్ని మళ్ళీ ఏదో పైకి లేపడానికి ట్రంప్ టవర్లు అంటున్నారు. ట్రంప్ టవర్లు అయితే ఏంటి? ట్రంప్ టవర్లు ఇప్పుడు అరబిందో కన్నా ఎక్కువ కడుతున్నారా? లేదు కదా. ట్రంప్ పేరుతోటి ఇప్పుడు రియల్ ఎస్టేట్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఏంది ఈ ట్రంప్ టవర్స్ యొక్క భాగవతం ఏందని చూద్దాం. ట్రంప్ పేరు మీద అందరూ ప్రపంచం అంతా అసహించుకుంటుంటే ట్రంప్ పేరు మీద ఒక రోడ్డు పేరే పెట్టారు. ట్రంప్ పేరు మీద హైదరాబాద్లో. ఇక్కడ చూడండి, హైదరాబాద్లో ట్రంప్ టవర్స్. కోకాపేటలోని గోల్డెన్ మైల్లో ఒక్కోటి 65 ఫ్లోర్లతో 2 టవర్ల నిర్మాణం. మొత్తం 450 అపార్ట్మెంట్లు, 1800 కోట్ల పెట్టుబడి. దక్షిణ భారతంలో ఇదే అత్యంత ఎత్తైన టవరు. ట్రెబెకా ఇరా రియాలిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి, 4 ఏళ్లలో అందుబాటులోకి. హైదరాబాద్ రియాలిటీ మార్కెట్లో అమెరికాకు చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టుతో అడుగుపెట్టింది. భారత్లో ట్రంప్ బ్రాండ్కు అధికారిక ప్రతినిధిగా ఉన్న ట్రెబెకా డెవలపర్స్, ఇది ట్రంప్ పేరు ఉపయోగించుకుంటున్నారు కానీ ట్రెబెకా డెవలపర్స్, హైదరాబాద్ ట్రెబెకా డెవలపర్స్ దాంతో టైఅప్ అయి కడుతున్నారు. అంటే ఇది ట్రంప్ కాదు, ట్రంప్ పేరు వాడుకుంటున్నారు అంతే. హైదరాబాద్ చెందిన ఇరా రియాలిటీ ట్రెబెకా, ఈ 2 ట్రంప్ పేరుతో చేస్తున్నాయి. రియాలిటీతో కలిసి ఈ ట్రంప్ టవర్స్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తుంది. ట్రెబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా, ఇరా రియాలిటీ వ్యవస్థాపకుడు నర్సిరెడ్డి మాట్లాడుతూ కోకాపేట గోల్డెన్ మైల్ రోడ్లో 4 ఎకరాల విస్తీర్ణంలో ఒక్కోటి 65 అంతస్తులతో మొత్తం 2 టవర్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. 22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న ఈ టవర్స్లో మొత్తం 16 పెంట్ హౌసులతో పాటు 450 అపార్ట్మెంట్లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం భూమి ధరను మినహాయించి 1700 కోట్ల నుంచి 1800 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు కల్పేష్ మెహతా తెలిపారు. భారత్లో ఇది 8వ ట్రంప్ బ్రాండెడ్ ప్రాజెక్టు కాగా దక్షిణ భారత్లో ఇదే మొదటిదన్నారు. 2014లో ట్రంప్ బ్రాండ్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టగా ఇప్పటికే ముంబై, పూణే, గురుగ్రామ్, నోయిడా, కోల్కతాలో ప్రాజెక్టులు ప్రారంభించింది. ఈ ఏడాది చివరిలో హైదరాబాద్ ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రారంభించి 4 ఏళ్లలో ట్రంప్ టవర్స్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మెహతా తెలిపారు. ఒక్కో ఫ్లాట్ ధర ఎంత అంటే 5 నుంచి 10 కోట్లు అంట. హైదరాబాద్లో అభివృద్ధి చేస్తున్న ట్రంప్ టవర్స్లో 3.5 అంటే 3.5 BHK
4 BHK ఫ్లాట్ల ధరలు 5 కోట్ల నుంచి 10 కోట్ల మధ్యన ఉన్నాయని మేతా తెలిపారు. ఈ ఫ్లాట్ల అమ్మకాల ద్వారా 3,500 కోట్ల నుంచి 4,200 కోట్ల వరకు వస్తాయని అంచనా వేస్తున్నారు. ట్రంప్ ప్రాజెక్టుకు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తుందని ఇప్పటికే కొన్ని బుకింగ్స్ వచ్చాయన్నారు. 62 కోట్లకు పెంట్ హౌస్ అంట. ఈ ట్రంప్ టవర్స్లో మొత్తం 16 పెద్ద పెంట్ హౌస్లను నిర్మిస్తుండగా ఇందులో 8 పెంట్ హౌస్లను ఇప్పటికే 250 కోట్లకు విక్రయించినట్లు కల్పేష్ మెహతా చెప్పారు. ఈ 8 పెంట్ హౌస్లు ఎవరు కొన్నారో ముందు లెక్క తేలాలి. ఆ మహానుభావులు ఎవరు అనేది. హైదరాబాద్ రియాలిటీ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తుందని, ట్రంప్ టవర్స్ భాగ్యనగరానికి ఒక ఐకాన్గా నిలుస్తుందని మెహతా చెప్పాయి. అది ఐకాన్ అని చెప్పి చెప్తారు. ఇంకా ట్రంప్ టవర్స్ హైదరాబాద్ వస్తున్నాయి, ఇక మొత్తం రియల్ ఎస్టేట్ బ్రోకర్లు తయారవుతారు. హైదరాబాద్ ట్రంప్ టవర్స్ వచ్చేసి మొత్తం హైదరాబాద్ మొత్తం రియల్ ఎస్టేట్ పెరిగిపోతుందని. 65 ఫ్లోర్లు 80 ఫ్లోర్లు కడుతున్న అరవిందో ఉంది, కానీ దాని గురించి చెప్పరు. ట్రంప్ టవర్స్ వస్తున్నాయి, హైదరాబాద్ మొత్తం పెరిగిపోతుంది, ఇంకా మొత్తం ఎకో సిస్టమ్ మొత్తం పెరిగిపోద్ది. హైదరాబాద్లో ట్రంప్ టవర్స్ వస్తున్నాయి అంటే మాటలు కాదు అని చెప్పి పెంట్ హౌస్ 62 కోట్లు, ట్రంప్ టవర్స్ నాది 20 కోట్లు అంటాడు. ఇక రేపు రాబోయే రోజుల్లో గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు వీళ్ళంతా. అంటే ఈ విధంగా రియల్ ఎస్టేట్ని కుప్పగూలు చేస్తున్నారు. మామూలు మధ్యతరగతి వాళ్ళు పరారవుతున్నారు. ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఆక్యుపై చేస్తున్నారు. ఆ మధ్య గోబ్యాక్ మార్వాడి అని చెప్పి ఉద్యమం చేశారు. అలాంటి ఉద్యమం త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్లో. ఆంధ్ర వాళ్ళు కూడా ఉండరు. ఆంధ్ర వాళ్ళు కూడా ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్టు ఆంధ్ర వాళ్ళ కంటే ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు హైదరాబాద్లో. ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కొనుగోలు చేశారు, అయిపోయింది. ఇప్పుడు నడుస్తున్నదంతా ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళదే. రాబోయే రోజుల్లో హైదరాబాద్ మీద పెత్తనం చెలాయించేది, జెండా ఎగరవేసేది కూడా ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళే. ఈ ఆర్టిఫిషియల్గా రియల్ ఎస్టేట్ని క్రియేట్ చేసి అద్దెలు పెంచేసి ఇప్పుడు కోలివింగ్కి రెంట్లకి ఇచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి తీసుకొచ్చారు ఓనర్స్ కొంతమంది. సో ఇలాంటి పోకడల కారణంగా హైదరాబాద్కు ఉండేటువంటి బ్రాండ్ నిలబడుతుందా నిలబడదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.